ఓకే, గుడ్ మార్నింగ్ అండి. సో ఏబిఎన్ పిఆర్ఆర్ ఆన్లైన్ క్లాసెస్కి వెల్కమ్ అండి. సో లాస్ట్ క్లాస్లో మనం ఒక 3 ఫార్ములాస్ డిస్కస్ చేసామండి. ఆ 3 ఫార్ములాస్కి బేస్డ్గా ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, కోయిన్సైడ్ 12 అవర్స్ క్లాక్లో 11 టైమ్స్ ఉంటాయని, రైట్ యాంగిల్ కూడా 12 అవర్స్ క్లాక్లో 11 టైమ్స్ ఉంటాయి, 22 టైమ్స్ ఉంటాయని, స్ట్రైట్ లైన్ ఆర్ ఆపోజిట్ 12 అవర్స్ క్లాక్లో 11 టైమ్స్ ఉంటాయని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. వాటికి ఫార్ములాస్ కూడా లాస్ట్ క్లాస్లో మనం చెప్పాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నోట్ చేయండి. కోయిన్సైడ్ ఫార్ములాస్ బేస్డ్గా చేద్దామండి. సో ఈ మోడల్లో ఫస్ట్ ప్రాబ్లం అండి. ఈ మోడల్లో ఫస్ట్ ప్రాబ్లం, ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ at what time between 4 o'clock and 5 o'clock, 4 o'clock and 5 o'clock, the two hands of a clock will be coincide. ఓకేనండి. రైట్. ఓకే, కోయిన్సైడ్ ఫార్ములా ఒకసారి మెమరీ రీకాల్ చేయండి. 4 o'clock and 5 o'clock అంటున్నాడు, కోయిన్సైడ్ అంటున్నాడు. కోయిన్సైడ్ ఫార్ములా మనం జనరల్గా అబ్జర్వ్ చేస్తే థీటా ఈజ్ మనకి ఫార్ములా ఏంటంటే టీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ 5/11 మినిట్స్, కోయిన్సైడ్ ఫార్ములా. ఓకేనండి. సో ఈ కోయిన్సైడ్ ఫార్ములా మనకి ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి అండి, ఫస్ట్ అవర్ తీసుకోవాలి. కోయిన్సైడ్ అంటే ఎప్పుడు కూడా ఫస్ట్ అవర్ తీసుకోవాలి. సో 4 o'clock and 5 o'clock అంటున్నాం కాబట్టి ఫస్ట్ అవర్ తీసుకోవాలి. 4 to 5 కాబట్టి ఫస్ట్ 4 తీసుకుంటాం. 4 into అవర్స్ 5/11. సింపుల్ లాజిక్ చూడండి. 4 5s అండి 20, మళ్ళీ 4 5s 20/11 అండి. 20లో 11 1 టైం ఉందండి. సో 1ని తీసుకొచ్చి 20కి యాడ్ చేస్తామండి, అంటే 21. ఇంకా 20లో 11 పోతే రిమైండర్ ఎంత అంటే 9 అండి, 11 minutes. సో ఇది ఆన్సర్ కాదండి. ఫస్ట్ అవర్ని కలుపుతూ ఆన్సర్ చెప్పాలండి. సో ఫస్ట్ అవర్ని కలుపుతూ ఆన్సర్ చేయాలి అంటే సో ఇప్పుడు దాన్ని ఎలా చెప్తామంటే 4 hours 21 9/11 minutes. సో ఆన్సర్ ఈజ్ 4 hours 21 9/11 minutes. అంటే 4కి 5కి మధ్యలో అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ కోయిన్సైడ్ టైం ఎక్కడ ఉంటుందంటే 4 hours 21 9/11 minutes దగ్గర ఉంటుంది. అలాగా, రైట్. సో ఈ మోడల్లో ఓకేనా. సెకండ్ ప్రాబ్లం ఎస్ నోట్ చేసుకోండి. నెక్స్ట్, at what time between the two hands of a clock, at what time between 6 o'clock and 7 o'clock, 6 o'clock and 7 o'clock, the two hands of a clock will be coincide. సో సెకండ్ ప్రాబ్లం అండి. ఓకేనా, రైట్. ఓకే, దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే 6 o'clock and 7 o'clock అంటున్నాడండి, కోయిన్సైడ్ అంటున్నాడు. కోయిన్సైడ్ అంటే సేమ్ అండి ఫార్ములా, టీ ఇంటూ హెచ్, టీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ 5/11 అండి. ఫస్ట్ అవర్ తీసుకోవాలి ఎప్పుడు కూడా. 6 into 5/11, 6 5s అండి 30/11. ఓకేనా. సో 30లో 11 2 టైమ్స్ ఉంటుందండి. ఓకేనా. సో అంటే దాన్ని ఎలా రాసుకుంటామంటే 32. సో 30లో 11 2 టైమ్స్ 22 పోతే ఇంకెంత ఉంటుందండి, 8/11 minutes. సో ఇది ఆన్సర్ కాదండి. ఫస్ట్ అవర్ని కలుపుతూ చెప్పాలి. 6కి 7కి మధ్యలో ఎక్కడ కోయిన్సైడ్ అవుతాయంటే 6 hours 32 8/11 minutes. ఇలా రెండు ఫార్ములాస్ చేసామండి మనం. 4 o'clock అండ్ 5 o'clock చేసాం, 6 o'clock అండ్ 7 o'clock చేసాం. మీరు ఏం చేస్తారంటే రిమైనింగ్ అవర్స్ ఇంకా 10 hours ఉంటాయి. ఆ 10 hours కూడా ఇలా 1 hour గ్యాప్తో వేసుకుని ఇలా కోయిన్సైడ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ఏ అవర్లో కోయిన్సైడ్ ఉండదని చెప్పాను,
ఏ అవర్లో కోయిన్సైడ్ ఉండదు అని చెప్పానంటే నేను మీకు 12 అండ్ 11 కోయిన్సైడ్ 12 అండ్ 1 కోయిన్సైడ్ టైం ఉండదు అన్నాను. ఓకేనా? లేదా దీన్ని 12 to 1 అని తీసుకోవచ్చు, లేదా 0 to 1 అని కూడా తీసుకోవచ్చు. ఓకేనా? సో 0 to 1 అని కనుక తీసుకుంటే ఇమీడియట్గా 0 ఇంటూ 5/11 ఫార్ములా ఎగ్జిక్యూట్. సో ఆన్సర్ ఈజ్ 0. ఒకవేళ అలా కాకుండా ఒకవేళ 12 తీసుకున్నాం అనుకోండి. సో సింపుల్ లాజిక్, 12 అండ్ 1 అన్నాం అనుకోండి, 12 అండ్ 1 అన్నాం అనుకోండి, 12 ఇంటూ 5/11, 12 5 ఎంత అండి? 60, 60/11, 60లో 11 5 టైమ్స్ ఉంటుంది, అంటే 65. ఓకేనా? 5/11. ఇందులో అవర్ ఉంది కదండి, అంటే 1 అవర్. సో 1 అవర్, సారీ అండి, 1 అవర్ 5/11 మినిట్స్. సో ఆన్సర్ 1 అవర్ 5/11 మినిట్స్. ఓకే, ఇప్పుడు 12 to 1లో కోయిన్సైడ్ ఉందా అంటే లేదు. ఇది యాక్చువల్గా ఏ టైము? 1 అవర్ 5/11 మినిట్స్ అన్నారు అంటే ఇది 1 to 2 కోయిన్సైడ్, అంటే 1 to 2లో కోయిన్సైడ్ ఉంది కానీ 12 to 1లో కోయిన్సైడ్ లేదు. 12 to 1లో కోయిన్సైడ్ ఉండదు, 0 to 1లో కూడా కోయిన్సైడ్ ఉండదు. రిమైనింగ్ అవర్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. ఓకేనండి, రైట్. నేను 4 to 5కి ఎక్స్ప్లెయిన్ చేశాను, 6 to 7కి అప్లై చేశాను, 12 to 1కు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 12 to 1 కోయిన్సైడ్ ఉండదు అని మెన్షన్ చేశాను. దట్ మీన్స్ 12 to 1 చేసామంటే మనకు 1 to 2 కోయిన్సైడ్ వచ్చేసింది. అంటే నియర్ బై మనం ఇక్కడ బోర్డులో ఏమేం చేసామంటే 4 అండ్ 5 చేసాం, 6 అండ్ 7 చేసాం, 1 to 2 చేసాం, అలాగే 12 to 1 కూడా ప్రాక్టీస్ చేసాం. 4 అవర్స్ ఆల్రెడీ కంప్లీటెడ్ అండి. రిమైనింగ్ 8 అవర్స్కి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనండి, రైట్. థ్యాంక్ యూ అండి. ఓకే, రైట్. నెక్స్ట్ మోడల్, ఇలా కోయిన్సైడ్ చేస్తామండి. నెక్స్ట్ రైట్ యాంగిల్ గురించి మాట్లాడదాం. ఓకే, రైట్ యాంగిల్ ఎట్ వాట్ టైం బిట్వీన్. సో ఈ మోడల్లో ఫస్ట్ క్వశ్చన్ అండి, ఎట్ వాట్ టైం బిట్వీన్ between 5 and 6 the two hands of a clock will be at right angle. 5 and 6 అంటున్నాడు. 5 and 6 at what time between 5 and 6 the two hands of a clock will be at right angle. 5 and 6 రైట్ యాంగిల్స్ అన్నారు. రైట్ యాంగిల్ ఫార్ములాస్ రెండు ఉన్నాయండి. T1 is equal to h minus 3 into 5/11 అండి. T2 is equal to h minus 9 into 5/11. ఈ ఫార్ములాస్ లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసామండి. ఫార్ములాస్ ఎలా గుర్తుంచుకోవాలో కూడా మనం ప్రాక్టీస్ చేసాం. అర్థమవుతుందండి, ఫార్ములాస్ ఎలా గుర్తుంచుకోవాలో ప్రాక్టీస్ చేసాం, క్లియర్గా మనం మాట్లాడుకున్నాం. ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి, ఫార్ములాస్ బేస్డ్గా సాల్వ్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి, ఫస్ట్ అవర్ తీసుకోవాలి. 5 minus 3 2. సో 2 into 5/11 ఓకేనండి. సో సింపుల్ లాజిక్, ఈ 2ని 5తో మల్టిప్లై చేయండి, మళ్ళీ ఈ 2ని 5తో మల్టిప్లై చేయండి. 2 5 10, 10/11. సో ఇది ఫస్ట్ రైట్ యాంగిల్ టైం. సెకండ్ రైట్ యాంగిల్ 5 minus 9, సో -4 వస్తుందండి. ఎప్పుడైనా సరే నెగిటివ్ వాల్యూ వస్తే వాడు ఇచ్చిన టైంకి మనం 12 అవర్స్ కలుపుకోండి. ఎందుకు 12 అవర్స్ కలపాలంటే సింపుల్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 అయింది అనుకుందాం, లేదా 3 అయింది. 3 12 అవర్స్ రొటేట్ చేశాను అనుకోండి, మళ్ళీ టైం ఎంత అవుతుంది? 3నే అవుతుంది. అంటే 3 అయింది, దానికి ఒక 12 అవర్స్ కలపడం వల్ల ఏం చేంజ్ ఏమి ఉండదండి. 12 అవర్స్ క్లాక్లో 12 టైమ్స్ రొటేట్ చేసాము అంటే మళ్ళీ 3 అవుతుంది. అంటే ఇప్పుడు 5 and 6 అడుగుతుంటే 5కి 12 కలిపాను అంటే ఇప్పుడు 5 అయింది టైము, 5కి 12 కలిపా మళ్ళీ 5కి టైం 5 అవుతుంది టైము. సో నెగిటివ్ వాల్యూ ఎప్పుడు కూడా రాకూడదండి. టైంలో యాంగిల్స్ కానీ లేదా అవర్స్ కానీ ఎప్పుడు కూడా నెగిటివ్ వాల్యూ చూపించాం.
సో ఆల్వేస్ పాజిటివ్ వాల్యూ. నెగిటివ్ వాల్యూ వస్తే కనుక అవర్స్ ఎప్పుడు కూడా 5కి 12 కలపండి, అంతే అవుతుంది 17 బై 17 అవుతుంది, అంతేనండి. 17 మైనస్ 9 అంటే సో ఏమవుతుందండి 8, ఓకేనా. 8 ఇంటూ 5 5/11, 8 5 40, 40/11, 40లో 11 3 టైమ్స్ ఉంది అంటే 43, 7/11 మినిట్స్, ఓకేనండి. ఓకే, ఇది ఆన్సర్ కాదండి, ఇది ఆన్సర్ కాదు. యాక్చువల్గా ఏం చెప్పాలి, ఫస్ట్ అవర్ కాంబినేషన్లో చెప్పాలి. అంటే 5 అవర్స్ 10/11 మినిట్స్, 5 అవర్స్ 43 7/11 మినిట్స్ ఆన్సర్. ఇది ఫస్ట్ ఆన్సర్ అండి. ఇది సెకండ్ రైట్ యాంగిల్, ఫస్ట్ రైట్ యాంగిల్, సెకండ్ రైట్ యాంగిల్. ఓకే, వీళ్ళు రెండు ఆన్సర్స్ వచ్చినప్పుడు ఆప్షన్స్ బేస్డ్గా కూడా ఇస్తుంది. ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఎయిదర్ 1 and 2 అంటాడు, 1 and 2 అంటాడు, బోత్ 1 and 2 అంటాడు, లేదా ఆర్ అని ఇస్తాడు. ఖచ్చితంగా ఆన్సర్ తీసుకోండి, అండ్ కాంబినేషన్లో ఉన్నది ఆన్సర్. అర్థమవుతుందండి. రైట్, ఆప్షన్స్ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా 5 o'clock and 6 o'clock రైట్ యాంగిల్ అని మనకి చెప్పాడు అంటే క్లియర్గా గుర్తుంచుకోండి. రైట్ యాంగిల్ అంటే రెండు వాల్యూస్ ఉంటాయి, రెండు ఫార్ములాస్ ఉంటాయి, రెండు ఫార్ములాస్లోనూ ఎగ్జిక్యూట్ చేస్తాం, ఓకేనండి. రైట్, ఇది ఒక మోడల్. రైట్, ఇదే మోడల్ని ఇంకొక క్వశ్చన్ చేద్దాం. ఏదో ఒక అవర్ తీసుకోవచ్చండి, పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు, మనకు నచ్చిన టైం తీసుకోవచ్చు. 5 o'clock and 6 o'clock తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు 2 o'clock and 3 o'clock తీసుకుందాం. 2 o'clock and 3 o'clock రైట్ యాంగిల్ సేమ్ ఎట్ వాట్ టైం బిట్వీన్, అది మామూలుగానే ఇస్తాడండి. ఓకే, T1 is equal to h minus 3 into 5 5/11. T2 is equal to h minus 9 into 5 5/11 minutes, ఓకేనండి. సో 2 minus 3 minus 1, 2 minus 3 minus 1, అప్పుడు ఏం చేస్తాం, ఈ 2కి ప్లస్ 12 యాడ్ చేస్తాం, అంటే 14 minus 3 ఏమవుతుంది 11, 11 into 5 5/11, 11 5s 55, 55/11, 55/11 5 times అంటే 60 minutes. ఓకే, 2 o'clock and 3 o'clockలో ఫస్ట్ రైట్ యాంగిల్ ఎక్కడ ఉంటుంది అంటే 3 o'clock అండి, ఓకేనా. ఓకే, రైట్. నెక్స్ట్ సెకండ్ రైట్ యాంగిల్ చూద్దాం. 2 minus 9 అంటే -7 అవుతుందండి, ఓకేనా. అప్పుడు కూడా మళ్ళీ ప్లస్ 12 చేస్తామండి. సో 14 minus 9, ఓకేనా, 14 minus 9. సో ఇక్కడ ఏమవుతుంది 5 5/11, ఓకేనా. ఓకే, 5 5s 25 అండి, 25/11, 25లో 11 2 టైమ్స్ అండి, 27, 3/11 మినిట్స్. ఓకే, 2 o'clock and 3 o'clock ఒక రైట్ యాంగిల్ ఏమో 3 o'clock అండి. ఎలాగా, యాక్చువల్గా మనం ఏం రాయాలి, 2 hours 60 minutes అని రాస్తామండి. 2 hours 60 minutes అంటే 1 hour కదండి, అంటే 3 hours 3 o'clock అండ్ 2 hours 27, 3/11 minutes ఇలా, ఓకేనండి. రైట్, ఓకేనా. 2 o'clock and 3 o'clockలో 3 o'clock ఉన్నది రైట్ యాంగిల్ దీనిది. ఇప్పుడు మనకి ఏ అవర్లో రైట్ యాంగిల్స్ ఉండవని చెప్పాను నేను, మనకి 3 o'clock and 4 o'clockలో యాక్చువల్గా 2 ఉండాలి, బట్ ఒకటే ఉంటుంది అని చెప్పాను, 2 ఉండవు. అలాగే ఇంకొక అవర్లో కూడా మీకు రైట్ యాంగిల్ ఒక చోట మిస్ అవుతుందని చెప్పాను. ఏ అవర్లో మిస్ అవుతుందని చెప్పాను, 9 o'clock and 10 o'clockలో 2 ఉండాలి కానీ ఉండవు, ఒకటే ఉంటుంది అన్నాను. 3 to 4లో ఫస్ట్ రైట్ యాంగిల్ మిస్ అవుతుంది, 9 to 10లో సెకండ్ రైట్ యాంగిల్ మిస్ అవుతుంది అని చెప్పాను కదా. ఒకసారి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రాబ్లంలో 3 o'clock and 4 o'clock అనుకున్నాం అనుకోండి. 3 minus 3 ఏమవుతుంది, 3 minus 3 అంటే ఏమవుతుంది చెప్పండి, 3 minus 3 0, 0 into 5 5/11 0, అంటే 3 o'clock and 4 o'clockలో ఫస్ట్ రైట్ యాంగిల్ మిస్ అవుతుంది, ఫస్ట్ రైట్ యాంగిల్ మిస్సింగ్, సెకండ్ రైట్ యాంగిల్ యాజ్ యూజువల్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ 9 o'clock and 10 o'clockలో ఫస్ట్ రైట్ యాంగిల్ వస్తుంది, 9 minus 3 అంటే 6 రైట్ యాంగిల్ వస్తుంది. ఇక్కడ మాత్రం 9 minus 9, సో 0, అంటే సెకండ్ రైట్ యాంగిల్ మిస్.
ఇక్కడేమో సెకండ్ రైట్ యాంగిల్ మిస్ అవుతుందండి, సెకండ్ రైట్ యాంగిల్ మిస్సింగ్ అండి. సో 3 to 4లో ఫస్ట్ రైట్ యాంగిల్, ఓకేనా, ఫస్ట్ రైట్ యాంగిల్ మిస్సింగ్, రైట్, ఇలా మిస్ అవుతాయండి. ఓకేనా, ఇలా రైట్ యాంగిల్స్ చేస్తాం. ఇప్పుడు నేను మీకు 5 o'clock అండ్ 6 o'clock, 2 o'clock అండ్ 3 o'clock, తర్వాత ఇక్కడ మనకి ఇలా యాంగిల్స్ ఏదైనా సరే, మనం ఉన్న 12 hours క్లాక్ ఉంటుంది కదా, 12 to 1 అని తీసుకోండి, 1 to 2 తీసుకోండి, ఇలాగా ఇప్పుడు మనం చెప్పిన పోని మిగిలిన అవర్స్ మీరు రాసుకుని చక్కగా రైట్ యాంగిల్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, రైట్ అండ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆపోజిట్. సో ఇక్కడ మనం ఆపోజిట్ గురించి మాట్లాడుకుంటాం. సో ఆపోజిట్ అంటే ఆపోజిట్ అంటే క్వశ్చన్ రాసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 5 o'clock and 6 o'clock, at what time between 5 o'clock and 6 o'clock, the two hands of a clock will be in opposite direction. ఆపోజిట్ అన్న స్ట్రైట్ లైన్ అన్న సేమ్ అండి. ఓకేనా, 5 o'clock అండ్ 6 o'clock ఆపోజిట్ అంటున్నాడు. ఫార్ములా ఏంటి? h-6 into 5 5/11 minutes. ఆపోజిట్ ఫస్ట్ అవర్ తీసుకోవాలి. 5 - 6 -1, అప్పుడు ఇమీడియట్గా ఏం చేయాలి? +12, 12 + 5 17 - 6, ఓకేనండి, 11 into 5 5/11, 11 5s ఎంత అండి? 55, 55/11. ఓకే, 55/11 అంటే 55లో 11 5 times అండి. ఇంకా రిమైండర్ వాల్యూ ఏముండదు కాబట్టి ఇంకా వేయక్కర్లేదు. సో 60 minutes అంటే 5 o'clockకి 5 hours 60 minutes అంటే ఏంటి దాని అర్థం? 6 o'clock. 5 o'clock అండ్ 6 o'clock స్ట్రైట్ లైన్ ఎక్కడ ఉంటుంది? ఆపోజిట్ ఎక్కడ ఉంటుంది అంటే 6 o'clock. ఓకేనండి, ఇలా స్ట్రైట్ లైన్ మనం ఆపోజిట్ అన్న స్ట్రైట్ లైన్ అని ఇలా చేస్తాం. ఏ అవర్లో ఉండదని చెప్పాను మీకు? 6 o'clock అండ్ 7 o'clock స్ట్రైట్ లైన్ ఉండదన్నాను కదా. 6 o'clock అండ్ 7 o'clock అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 6 o'clock అండ్ 7 o'clock అనుకోండి. ఫార్ములా ఏమవుతుంది? 6 - 6 0, 0 into 5 5/11 మిస్సింగ్. ఓకేనా, ఇలా ఆపోజిట్ యాంగిల్ మిస్సింగ్ ఎక్కడ ఉంటుంది? 6 o'clock అండ్ 7 o'clockలో ఆపోజిట్ ఉండదు, రిమైనింగ్ ఆల్ అవర్స్లోనూ ఉంటుంది. ఓకేనండి, రైట్. ఇంకో ప్రాబ్లం ఇదే మోడల్ ఇంకొక క్వశ్చన్ చేద్దామండి ఆపోజిట్లోనే. ఎట్ వాట్ టైమ్ బిట్వీన్, ఓకే అదంతా అక్కర్లేదు, 10 o'clock అండ్ 11 o'clock, 10 and 11, ఓకేనా, 180 degrees యాంగిల్ అన్నాడు అనుకోండి. సో t is equal to h-6 into 5 5/11 minutes. అవర్ ఎప్పుడు కూడా ఫస్ట్ అవర్ తీసుకోవాలన్నాడు. 10 - 6 4, 4 into 5 5/11, 4 5s 20, 20/11, 20లో 11 1 time అంటే 21, దీనికి యాడ్ చేయాలి. రిమైండర్ ఈజ్ 11 పోతే 9 ఉంటుంది 20లో, 9/11. సో ఇది ఆన్సర్ కాదు, దీన్ని కాంబినేషన్ ఆన్సర్ చెప్పాలి. 10 hours 21, 9/11 minutes. ఓకేనండి, 10కి 11కి మధ్యలో 180 degrees యాంగిల్ ఎక్కడ ఉంటుందంటే 10 hours 21, 9/11 minutes దగ్గర ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం 3 యాంగిల్స్ గురించి మాట్లాడామండి. 0 degrees గురించి మాట్లాడాం, 180 degrees గురించి మాట్లాడాం, 90 degrees గురించి మాట్లాడాం. 0 degrees 12 అవర్స్లో 12 hours క్లాక్లో 12 to 1 మిస్సింగ్ అవుతుందండి. 180 degrees యాంగిల్ ఏమో 6 to 7 మిస్ అవుతుందండి. 9 to 10 అయితే 90 degrees యాంగిల్ అయితే కనుక 3 o'clock అండ్ 4 o'clockలో ఒకటి మిస్ అవుతుందండి. అలాగే 9 o'clock అండ్ 10 o'clockలో ఇంకోటి మిస్ అవుతుందండి. రిమైనింగ్ ఆల్ అవర్స్ రైట్ యాంగిల్స్ 2 2 చొప్పున ఉంటాయి. ప్రతి అవర్లోనూ కోయిన్సైడ్స్ 1 1 అవర్ చొప్పున ఉంటుంది. 12 hours క్లాక్లో 11 times ఉంటాయండి కోయిన్సైడ్స్. 180 degrees యాంగిల్ ఏమో 12 hours క్లాక్లో 11 times ఉంటాయి.
90 డిగ్రీస్ యాంగిల్ అయితేనేమో 12 అవర్స్ క్లాక్లో 22 టైమ్స్ ఉంటాయండి. ఓకేనా? ఇది మనం మాట్లాడుకున్నామండి. ఇప్పుడు ఏవైతే మనం డిస్కస్ చేసుకున్నామో ఇక్కడ కాకుండా మిగిలి ఉన్న అన్ని అవర్స్ కూడా మీరు ప్రాక్టికల్గా ఒక పేపర్ మీద చక్కగా అవర్స్ రాసుకొని ఈ ఫార్ములాస్ వేసుకొని ప్రాక్టీస్ చేసుకొని కోయిన్సైడ్స్ అన్నీ కూడా చేయండి. 12 అవర్స్ చేయండి. రైట్ యాంగిల్స్ అన్నీ చేసుకోండి ప్రాక్టీస్. అలాగే ఆపోజిట్ 180 డిగ్రీస్ యాంగిల్ కూడా అన్నీ చక్కగా చేసుకోండి. చేసుకుని ఒక చోట రాస్తే ఒక చిన్న లాజిక్ దొరుకుద్ది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనండి? ఈరోజు మనం క్లాక్స్లో ఓకే 3rd క్లాస్ కంప్లీట్ చేసుకున్నామండి. రేపటి క్లాస్తో ఫినిష్ చేసుకుందాం. రైట్ అండ్ థ్యాంక్ యూ.